అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. కేంద్రం అన్నీ ప్రైవేటీకరణ చేసేస్తోంది అనేది. అందులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందంటే లేదు అన్నారు. అలాగే రైల్వేని, ఎల్ఐసిని వీటన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేసేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేయబోతున్నారా? ఈ డౌట్ అయితే రైజ్ అవుతుంది. కారణం ఏంటి అంటే ప్రధానంగా పోస్టల్ రాష్ట్ర మహాసభలో కొంతమంది మాట్లాడిన మాటలే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రధాని మోడీ విధానాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ తేల్చెప్పింది. తపాలా వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు భీష్మించి కూర్చున్న మోడీ ప్రభుత్వ ప్రయత్నాలపై ఉక్కిపిడికిలి బిగిస్తాము అంటూ స్పష్టం చేసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్ మ్యాన్ అలాగే ఎంటీఎస్ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగబోతున్నాయి. తొలి రోజు సంఘం జాతీయ పతాకాన్ని ఎగరవేసి శ్రీకాళహస్తి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహాసభలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీ జనరల్ జనార్దన్ మజుందార్ మాట్లాడారట. ఆయన కేంద్రం ఒంటెద్దు పోకడతో అమలు చేస్తున్న విధానాలని పోస్టల్ ఉద్యోగులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోస్ట్మెన్ క్యాడర్ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం తీసుకొస్తున్న ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్స్ అలాగే కామన్ డెలివరీ సెంటర్స్ను తిప్పికొట్టాలని పోస్ట్మెన్ అలాగే ఎంటీఎస్ జనరల్ సెక్రటరీ ఆర్పి సారంగ్ కోరారు అనేది. అంటే ఒకవేళ మరి పోస్టల్ను కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉందా? దానికి సంబంధించి అంటే పోస్ట్ మ్యాన్ అనే పదవి ఆ పోస్ట్ అయితే తీసేయబోతుంది అనేది. అందుకే ఇంకా త్వరలో పోస్టల్ డిపార్ట్మెంట్ను కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనే ప్రచారం. దాంట్లో భాగంగానే ఇప్పుడు పోస్టల్ ఉద్యోగుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.